ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనము. షార్ట్ మెసేజ్ నేను మీకు అందజేస్తున్నాను. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షించును, కుంటుసు నడుసు వారిని నేను రక్షించును, చెరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తును. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు హింసకు గురైనట్టుగా, కష్టాలకు గురైనట్టుగా, బాధలకు గురైనట్టుగా, చెదరగొట్టబడము, బానిసత్వం కిందికి వెళ్ళడము ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చాలా భయంకరమైనటువంటి జీవితాలు. బిడ్డలారా, ఈ పరిస్థితులు ఎందుకు ఎదురైతాయో తెలుసా? ఇశ్రాయేలు గోత్రం వారు, యూదా గోత్రపు వారు కనుక విడిపోయి, చెదిరిపోయి, విచ్చలవిడిగా మరి భక్తి లేకుండా, భయం లేకుండా ఉన్నటువంటి వారి జీవితాలలో కలిగే పరిణామాలు మరి ఫలితాలు ఏంటి అంటే, మరి వాళ్ళ జీవితంలో అశాంతికి గురైపోయి సమాధానం లేక, శాంతి లేక జీవిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వము 640, క్రీస్తుకు పూర్వము 612 ఈ మధ్యలో జెఫన్యా గ్రంథము రాయబడినది. కనుక దేవుని బిడ్డలారా, ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షిస్తును. దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట జెఫన్యా ద్వారా తెలియపరుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షిస్తాను. ఆ కాలమున మిమ్మల్ని హింసపెట్టిన వారిని అందరినీ కూడా మిమ్మల్ని హింసిస్తాను, మిమ్మల్ని తీసుకుంటాను. కుంటుసు నడుసు వారిని నేను రక్షిస్తాను, వెనుకబడిన వారిని, కుంటుపట్టిన వారిని నేను రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. చెదరగొట్టబడిన వారిని అందరూ కూడా నేను సమకూరుస్తాను. ఏ దేశంలో వారు అవమానము నొందిరో, ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను. అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను. దేవుని బిడ్డలారా, తిరిగి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఉండి వాళ్ళ మీద జాలిపడి, కనికరం పడి వాళ్ళను మళ్ళీ తీసుకున్నట్టుగా ఉన్నది. మిమ్మల్ని ఎవరైతే హింసించారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందుల పాలు పెట్టారో వాళ్ళ మీద వాళ్ళను మాత్రం నేను శిక్షించడము వాస్తవం. అంటే వాళ్ళని నేను శిక్షిస్తాను, వాళ్ళను ఖండిస్తాను, మిమ్మల్ని మాత్రం నేను తీసుకుంటున్నాను. కుంటుపట్టిన వారిని అందరినీ కూడా రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని అందరినీ కూడా సమకూరుస్తాను. ఏ దేశంలో నైనను అవమానం నొందుతారో అక్కడ వారిని ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను. అంటే మీకు ఖ్యాతిని మంచి పేరును నేను మీకు కలగజేస్తాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ పడిపోయిన జనాంగాన్ని, విడిపోయిన జనాంగాన్ని, చెదిరిపోయిన జనాంగాన్ని దేవుడు తిరిగి కట్టుతున్నాడు. ఈ రోజుల్లో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి బిడ్డలారా. మన దేవుడు కరుణామయుడు, మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు దయామయుడు. ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో పడిపోయినవా? నీ జీవితంలో చెదరగొట్టబడ్డవా? నీ జీవితంలో అశాంతికి గురైనవా? నీ జీవితంలో సమాధానం లేదా? నీ ఇంటిలో సమాధానం లేదా? భార్యాభర్తల మధ్య సమాధానం లేదా? కనుక అనేక సమస్యలకు గురైపోయి చెదిరిపోయి ఉన్నావా? కానీ దేవుడు అంటున్నాడు, నేను తీసుకుంటాను అంటున్నాడు, నీకు ఖ్యాతిని అనుగ్రహిస్తాను అన్నాడు, నీకు మంచి పేరు ఇస్తాను అంటున్నాడు. బిడ్డలారా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు తోడున్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను తీరుస్తున్నటువంటి దేవుడు నిన్ను మనల్ని తీర్చి మరి మంచి స్థితిలో దేవుడు ఉంచాలన్నది ఆయన కోరుకుంటున్నాడు. బిడ్డలారా, అందుకారణాన్ని బట్టి ఆ కాలంలో నేను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షిస్తాను, కుంటుసు నడుసు వారిని నేను రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. ఏ దేశంలో వారు అవమానం నొందిరో కనుక అట్టి వారిని అందరినీ కూడా నేను తీస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను. ఈరోజు నీ బతుకును బాగు చేసి మంచి పేరు నీకు అనుగ్రహిస్తాడు. ఒకసారి నువ్వు దేవుని తట్టు తిరగాలి. కనుక పడిపోయిన స్థితిలో ఉండద్దు, కుంగిపోయిన స్థితిలో ఉండద్దు, దిగజారిన స్థితిలో ఉండద్దు. దేవుడు నిన్ను లేవనెత్తువాడైనాడు. దేవుడు ఆయన చేయబట్టి నిన్ను నిలబెడతాడు. అట్టి దేవునికి నువ్వు రుణపడి ఉండాలని తెలియపరుస్తున్నాను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును
చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నీ జనముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, 2 విషయాలలో ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరల నుండి రప్పిస్తాను. మీరు చూచుచుండగా అద్భుతాలు మీ మధ్యలో చేస్తాను, ఆశ్చర్య కార్యాలు మీ మధ్యలో చేస్తాను. నేను మిమ్మును చెరల నుండి రప్పిస్తాను, మిమ్మును సమకూరుస్తాను, ఆ తర్వాత మిమ్మును నడిపిస్తాను. బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మనము చూచుండగా దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మును చెరల నుండి రప్పిస్తాను, మిమ్మును సమకూరుస్తాను, తర్వాత మిమ్మును నడిపిస్తాను. నిజంగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలలో దేవుడు మనకు విజయం అనుగ్రహించాలన్నదే, ఈ విషయాలలో దేవుడు మనకు సహాయకరంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం అని నేటి దినం తెలుసుకోండి బిడ్డలారా. తర్వాత ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా ఆయనను మరవకుము, సియోను ధైర్యంగా తెచ్చుకొనుము. దేవుని బిడ్డలారా, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. అంటే భయపడకు, ధైర్యం తెచ్చుకోమని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. చాలామంది జీవితంలో చెదిరిపోయి, కృంగిపోయి, నానా దేశాలలో వాళ్ళు చెదిరిపోయి ఉండి వాళ్ళు భయభీతులకు గురైపోయి భయాందోళనతో జీవిస్తున్నటువంటి వారి జీవితంలో మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని లేవనెత్తుతానని దేవుడు తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. ఇశ్రాయేలు ప్రజలారా ధైర్యం తెచ్చుకొనుము. ఇశ్రాయేలు సమాజమా ధైర్యం తెచ్చుకొను. నీ దేవుణ్ణి కొనియాడము, నీ దేవుణ్ణి భయపరచుము, నీ దేవుణ్ణి కీర్తించుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించడం అంటే నీ దేవుడు ఎలాంటి దేవుడు ఒకసారి అర్థం చేసుకో. నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు ఒకసారి అర్థం చేసుకో. కనుక నువ్వు చేసుకున్న తప్పులను బట్టి కానీ, నువ్వు చేసుకున్న పొరపాట్లను బట్టి కానీ, నువ్వు చేస్తున్న పాపములను బట్టి కానీ, నువ్వు దేవునికి దూరమై జీవిస్తున్న కారణాన్ని బట్టి కానీ, కనుక నువ్వు చేసిన పొరపాట్లను బట్టి దేవుడు ఏమీ చేయలేకపోతాడు బిడ్డలారా. అందుకారణాన్ని బట్టి మనము చేసుకున్న తప్పులు మన మీద అది కుప్పగా ఉంటాయి. అది చేసుకున్న తప్పులు మనకు మూటగా ఉంటాయి. చేసుకున్న పొరపాట్లు మనను బలహీనపరుస్తాయి. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకొనుము. ధైర్యం తెచ్చుకో, నీ దేవుడనే యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడనే యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షిస్తాడు. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షిస్తాడు. ఆయన నీ బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేతను ఆయన హర్షిస్తాడు. నీ అందలి సంతోషం చేత ఆయన హర్షిస్తాడు. బిడ్డలారా, ఇవన్నీ కూడా చక్కటి మాటల చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఇవన్నీ కూడా మన మేలు కొరకని మనము గ్రహించాలి. శక్తివంతుడు ఆయన, మిమ్మల్ని రక్షించే దేవుడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేతను ఆయన హర్షిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. మిమ్మల్ని చేరదీసుకుంటున్నాడు బిడ్డలారా. తన బిడ్డలను చేరదీసుకుంటాడు. తన బిడ్డలకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. తన బిడ్డల పట్ల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. కనుక అంత కరుణా కటాక్షం మనపైన చూపుతున్న దేవునికి కనుక ఇశ్రాయేలు ప్రజలైన ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి దేవుని తెలుసుకున్న బిడ్డలారా, మనము ప్రతి విషయంలో తప్పిపోవడానికి కారణమవుతున్నది. సైతాను మనల్ని జల్లెడు పట్టుతాడు, సాతాను మనల్ని ఎండగడతాడు, సాతాను మనల్ని పాపంలో నెట్టేస్తాడు.
సాధారణంగా మనల్ని తనకి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాడు. అందుకారణాన్ని బట్టి మనము జాగ్రత్త వహించి నడవాలి. కనుక మనము జారి పడకుండా, మనం ఇరుకున పడకుండా, మనము అపాయంలో కూలిపోకుండా మన జీవితాన్ని మనము జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు మనకు అండగా ఉంటాడు. దేవుడు మనకు కొండగా ఉంటాడు. దేవుడు కొండంత దేవుడు అండగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడని నేను నేటి దినం మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు అందరూ కూడా కనుక దేవుడు ఎలాంటి వాడో అనే సత్యాన్ని ఈ లేఖనాలలో మనకు తెలియపరిచాయి బిడ్డలారా. కనుక ఈ లేఖనములను మీరు పూర్తిగా చదవండి. ఈ లేఖనంలో మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. కనుక దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. ప్రతిదినం బైబిల్ చదువుతున్న వారుగా ఉండండి, ప్రార్థన చేస్తున్నటువంటి వారుగా ఉండండి. నీ అవసరాల నిమిత్తం దేవుని అడగండి, నీ అక్కర్ల నిమిత్తం అడగండి. నీకున్న రోగాలు వ్యాధులు పోవాలంటే ప్రార్థన చేయండి. కనుక నీ కుటుంబం బాగుపడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే, నీ వ్యవస్థ బాగుపడాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయి. నీ సమస్యలకు పరిష్కారం చేస్తాడు బిడ్డలారా. కనుక మనం ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా కనుక మనము మూగ దయ్యాలలాగా ఉన్నట్లయితే కనుక మనకు ఏమి ప్రయోజనం ఉంటుంది? ఏమి మనం అనుకున్నవి మన జీవితంలో జరుగుతున్నాయి బిడ్డలారా. అందుకని బట్టి మనము ప్రార్థన చేసే బిడ్డలం. మనము అగ్ని కణంలాగా ఉండాలి. కనుక మనము రెండంచులు గల వాడిగల ఖడ్గం అంటే సురుకైన బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలము, దేవుని సొత్తైన ప్రజలము, రాజులని యాజక సమము. కనుక ఆయన పిల్లలము మనము సింహం పిల్లలలాగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కనుక మరి సోమరితనము, దిగజారినతనము, బలహీనతలు, అనారోగ్యాలతో, రోగాలతో, వ్యాధులతో ఉండడం కాదు. మనకున్న సమస్యలకు పరిష్కారం దేవుడే. కాబట్టి రోగాలు, వ్యాధులు నిన్ను చూసి పారిపోవాలి. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అని ఎవరు కూడా మర్చిపోకుండా ప్రతి నిత్యము దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని నేటి దినం మీకు తెలియపరుస్తున్నాను. వాక్యం ఉంటున్నటువంటి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక దేవుని వాక్యమును ధ్యానించాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.